ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మిథున రాశి వారికి జూన్ 15 అమావాస్య తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు మీరే ఊహించలేనివిగా ఉండబోతున్నాయి. ఇన్ని రోజులుగా ఆగిపోయిన పనులు ఎందుకు ఒక్కసారిగా కదలబోతున్నాయి? చంద్రుడు మీ రాశిలోకి రావడంతో మీ అదృష్టం ఏ విధంగా మారబోతోంది? జూన్ 13 నుండి 17 వరకు ప్రతిరోజు మీకు ఏ సంకేతాలను ఇస్తుందో ఈ విశ్లేషణలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి రాశి ఫలితాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశి వారికి ఈ జూన్ 13 నుండి 17 వరకు ఉండే కాలం సాధారణంగా కనిపించినా లోపల చాలా ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చే సమయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జూన్ 15 ఉదయం తర్వాత చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశించటం వల్ల మీ జీవితంలో నిలిచిపోయిన అనేక విషయాలు మళ్లీ కదలడం ప్రారంభమవుతాయి. గత కొన్ని రోజులుగా మనసులో ఉన్న అయోమయం, ఆందోళన, ఏం చేయాలో అర్థం కాకపోవడం వంటి పరిస్థితులు క్రమంగా తగ్గిపోతాయి. మీలో దాగి ఉన్న ధైర్యం మళ్లీ బయటకు వస్తుంది. కొంతకాలంగా మీరు అనుకున్న పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అర్థం కాక ఇబ్బంది పడిన వారికి ఈ కాలం సమాధానాలు చూపించే సమయంగా మారుతుంది. జూన్ 13 మరియు 14 తేదీలలో చంద్రుడు మీ రాశికి వ్యయ స్థానంలో సంచరించటం వల్ల ఖర్చుల ప్రభావం కొంత ఎక్కువగా కనిపిస్తుంది. చేతిలో డబ్బు ఉన్నా అది నిలవకుండా ఏదో ఒక అవసరం రూపంలో బయటికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంటి అవసరాలు, కుటుంబ సభ్యుల కోరికలు, ఆరోగ్య సంబంధిత విషయాలు లేదా గతంలో వాయిదా వేసిన చెల్లింపులు ఈ రోజుల్లో గుర్తుకు రావచ్చు. అయితే ఈ ఖర్చులు పూర్తిగా వృధా అయ్యేవి కావు. భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవసరాల కోసమే ఖర్చు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీ మనసు కొంచెం ఏకాంతాన్ని కోరుకోవచ్చు. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనిపించకపోవచ్చు. మీ ఆలోచనలు మీలోనే తిరుగుతూ ఉండవచ్చు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకు రావచ్చు. కొందరు చేసిన మాటలు, కొన్ని అన్యాయాలు లేదా మీరు పొందలేకపోయిన అవకాశాల గురించి ఆలోచనలు ఎక్కువ కావచ్చు. అయితే వీటిని బాధగా కాకుండా అనుభవంగా తీసుకుంటే తర్వాతి రోజుల్లో మీరు మరింత బలంగా మారగలుగుతారు. ఉద్యోగం చేస్తున్న వారికి జూన్ 13 మరియు 14 తేదీలలో పనిభారం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. మీ కష్టాన్ని అందరూ గుర్తించకపోయినా మీ పనితీరు మాత్రం ఉన్నతాధికారుల దృష్టిలో పడుతుంది. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటం మంచిది. సహోద్యోగులతో అనవసర వాదనలు పెట్టుకోవటం వల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. ఎవరి పనిలో వారు ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలిగితే తర్వాతి రోజుల్లో మంచి ఫలితం మీ వైపు వస్తుంది. వ్యాపారం చేస్తున్న మిథున రాశి వారికి ఈ కాలంలో పెద్ద లాభాలు కనిపించకపోయినా నష్టాలు కూడా పెద్దగా ఉండవు. కొంతమందికి కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. గతంలో నిలిచిపోయిన చెల్లింపుల గురించి చర్చలు జరగవచ్చు. వెంటనే డబ్బు చేతికి రాకపోయినా ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తాయి. మీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని కొత్త ఆలోచనలు ఈ రోజుల్లో మీ మనసులోకి రావచ్చు. వాటిని వెంటనే అమలు చేయకపోయినా భవిష్యత్తులో అవి మంచి మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా ఈ 2 రోజులు కొంత నిశ్శబ్దంగా గడిచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులపై ప్రేమ ఉన్నా దాన్ని వ్యక్తపరచడంలో కొంత వెనుకడుగు వేయవచ్చు. చిన్న చిన్న విషయాలపై మనసులో బాధ పెట్టుకోవడం మంచిది కాదు. మీ భావాలను సరైన సమయంలో చెప్పడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మృదువైన మాటలు ఉపయోగించడం అవసరం. కోపంతో చెప్పిన ఒక మాట అనవసర దూరాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే నిద్రకు సంబంధించిన సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. తలనొప్పి, కళ్ళ అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వల్ల శరీరం కంటే మనసే ఎక్కువగా అలసిపోతుంది. ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడపడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా ప్రార్థన ద్వారా మానసిక ఉపశమనం లభిస్తుంది. జూన్ 15 తేదీ మీకు ఈ మొత్తం కాలంలో అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. ఉదయం వరకు ఉన్న పరిస్థితులు ఒకలా ఉంటే ఉదయం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ వ్యక్తిత్వంలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గత 2 రోజులుగా ఉన్న భారమైన ఆలోచనలు తగ్గిపోతాయి. మీ ముఖంలో వెలుగు పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. ఇతరులు మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజున అమావాస్య ప్రభావం కూడా ఉండడం వల్ల
గతాన్ని విడిచిపెట్టి కొత్త ప్రారంభాలకు సిద్ధమయ్యే సమయం అని చెప్పవచ్చు. మీ జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగిసి కొత్త అధ్యాయాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మిథున రాశి వారు ఉద్యోగ మార్పు, నివాస మార్పు లేదా కొత్త బాధ్యతల గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. ఇప్పటి వరకు సందేహంగా కనిపించిన విషయాలు ఒక్కసారిగా స్పష్టంగా అర్థమవుతాయి. మీ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల మనోబలం చాలా బలంగా ఉంటుంది. మీరు మాట్లాడే విధానం ఇతరులను ఆకర్షిస్తుంది. సమావేశాలు, చర్చలు, ఒప్పందాలు, కొత్త పరిచయాలు వంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. మీ మాటలను వినడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇది మంచి కాలం. చదువుపై దృష్టి పెరుగుతుంది, గుర్తుంచుకొచ్చుకునే శక్తి మెరుగుపడుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఆశాజనకమైన సమయం. జూన్ 15 సాయంత్రం తర్వాత ఆర్ద్ర నక్షత్ర ప్రభావం ప్రారంభమవుతుంది. దీనివల్ల మీ ఆలోచనల వేగం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఒకేసారి చాలా విషయాలు ఆలోచించడం వల్ల గందరగోళం కూడా రావచ్చు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించడం అవసరం. తొందరపాటు నిర్ణయాల కంటే పరిశీలనతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. జూన్ 16 తేదీ మిథున రాశి వారికి అత్యంత శుభప్రదమైన రోజుగా కనిపిస్తోంది. రోజంతా చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాచారం ఈ రోజున అందే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ పిలుపులు లేదా కొత్త ఒప్పందాలకు సంబంధించిన సమాచారం రావచ్చు. మీ ప్రతిభను చూపించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజున మీ ఆత్మవిశ్వాసం అత్యంత ఉన్నత స్థాయిలో ఉంటుంది. సాధారణంగా వెనుకడుగు వేసే విషయాల్లో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు చెప్పే మాటలు ఇతరులపై ప్రభావం చూపుతాయి. సమాజంలో మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది మిథున రాశి వారికి ప్రజల మధ్య గుర్తింపు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కృషికి ప్రశంసలు దక్కే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా కూడా జూన్ 16 అనుకూలమైన రోజు. నిలిచిపోయిన పనులు కదలటం ప్రారంభమవుతాయి. డబ్బుకు సంబంధించిన చర్చలు సానుకూల దిశలో సాగుతాయి. కొంతమందికి అదనపు ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అయితే వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఆలోచించి ముందడుగు వేస్తే మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రేమ విషయాల్లో కూడా ఈ కాలం ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అపార్థాల వల్ల దూరమైన వారు మళ్లీ దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి మంచి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా పెరుగుతుంది. మీరు చెప్పే మాటలను వారు గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. జూన్ 16 సాయంత్రం పునర్వసు నక్షత్ర ప్రభావం ప్రారంభమైన తర్వాత మీ ఆలోచనల్లో స్థిరత్వం పెరుగుతుంది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలనే ఆలోచన వస్తుంది. మీ జీవితాన్ని కొత్త కోణంలో చూసే అవకాశం లభిస్తుంది. గురు ప్రభావం ఉండడం వల్ల పెద్దల ఆశీస్సులు, మంచి సలహాలు మరియు శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీకు ఉపయోగపడే వ్యక్తులు ఈ సమయంలో మీ జీవితంలోకి రావచ్చు. జూన్ 17 తేదీ ఉదయం వరకు చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల శుభ ప్రభావం కొనసాగుతుంది. అయితే ఉదయం తర్వాత చంద్రుడు ధనస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ దృష్టి ఆర్థిక విషయాలపై ఎక్కువగా ఉంటుంది. కుటుంబ అవసరాలు, భవిష్యత్తు ప్రణాళికలు మరియు సంపాదన పెంపు గురించి ఆలోచనలు మొదలవుతాయి. ధన సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే భావోద్వేగాల కంటే వాస్తవ పరిస్థితులను పరిశీలించడం మంచిది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని రోజులుగా ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గిపోతాయి. కుటుంబ పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఇంటికి సంబంధించిన శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కొంతమందికి ఆస్తి లేదా కుటుంబ సంపదకు సంబంధించిన విషయాల్లో అనుకూల వార్తలు వినిపించే అవకాశం ఉంది. మాటల ద్వారా లాభం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు, వ్యాపారులు, సలహాదారులు, కళాకారులు లేదా ప్రజలతో ఎక్కువగా మాట్లాడే వృత్తిలో ఉన్న వారికి ఇది మంచి కాలం. మీ మాటల్లో ఆకర్షణ పెరుగుతుంది. ఇతరులను ఒప్పించే శక్తి పెరుగుతుంది. ఈ ప్రభావం వల్ల మీరు కోరుకున్న కొన్ని పనులు సులభంగా పూర్తి కావచ్చు. విద్యార్థులకు ఈ 5 రోజుల కాలం ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకువచ్చే సమయంగా కనిపిస్తోంది. ప్రారంభంలో కొంత నిరుత్సాహం ఉన్నా తర్వాతి రోజుల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి
జూన్ 15 తర్వాత మంచి పురోగతి కనిపిస్తుంది. గురువుల సహాయం కూడా అందే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ కాలం అంతర్గత మార్పులను తీసుకువస్తుంది. ప్రారంభంలో ఏకాంతం ద్వారా మీ మనసు కొన్ని విషయాలను అర్థం చేసుకుంటుంది. తర్వాత స్వరాశి చంద్రుడు మీలోని ధైర్యాన్ని మేల్కొలుపుతాడు. చివరగా ధనస్థానం ద్వారా జీవితాన్ని స్థిరంగా నిర్మించుకోవాలనే ఆలోచనను బలపరుస్తాడు. ఈ మొత్తం గోచారం ఒక విధంగా మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే సంకేతాలను ఇస్తోంది. ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.